శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. చాలామంది ఒక సందేహాన్ని అడుగుతున్నారు, ఈ సంవత్సరం వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకోవచ్చా అని. సాధారణంగా మనందరం కూడా ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వసంత పంచమి రోజు చాలామంది వాళ్ళ యొక్క పిల్లలకి అక్షరాభ్యాసాన్ని చేసుకోవడం అనేటువంటిది చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే సాధారణంగా చదువుకునేటువంటి ఆల్రెడీ చదువు ప్రారంభమైనటువంటి వాళ్ళు ఆ రోజు విశేషంగా వెళ్ళి అమ్మవారి సన్నిధిలోనో స్వామివారి సన్నిధిలో విశేషంగా అర్చన ఇలాంటివి చేసుకోవడం మంచిదే. కానీ ఈ సంవత్సరం మౌఢ్యమి ఉండడం వల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో కొత్తగా స్కూల్కి పంపించేటువంటి పిల్లలకి చేసేటువంటి అక్షరాభ్యాసం అనేటువంటిది చేయడం పనికిరాదు. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిదే, ప్రత్యేకంగా ఎవరు చెప్పినటువంటిది కాదు. అది మనం ఏ క్షేత్రంలో చేసుకున్నా మౌఢ్యమి నాడు, మౌఢ్యమిలో ఉండేటువంటి వసంత పంచమి మౌఢ్యమిలో ఈ అక్షరాభ్యాసం అనేటువంటిది చేయకూడదు. అక్షరాభ్యాసం ఆ సమయంలో చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఈ మౌఢ్యమి అయిపోయిన తర్వాత ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మంచి ముహూర్తం చూసుకొని మన నక్షత్ర తారాబలం చూసుకొని ఆ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం అనేటువంటిది మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.